హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవిసరు డైరీస్. ఇవాళ మనం బీర్ బిల్లింగ్లో ఉన్నాం. మనం బీర్ బిల్లింగ్లో అయితే ఒకరోజు ముందే వచ్చేసినాం పారాగ్లైడింగ్ చేయడానికి. కాకపోతే ఇక్కడ వెదర్ కండిషన్ బాగాలేకుంటే పొద్దుంతా వెయిట్ చేసుకుంటే సాయంత్రం దాకుండా పడుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచినాక కూడా వెదర్ సేమ్ అట్లనే ఉండే, కంటిన్యూగా రెయిన్ ఫాల్, ఫాగ్, మంచు మొత్తం అన్ని కలిపి పడుతున్నాయి. సో డ్రైవర్ అన్నాడు ఇక్కడే ఇంకా ఒక రోజు వెయిట్ చేసినాం అనుకో మనకి ఈ వెదర్ కండిషన్ వల్ల పారాగ్లైడింగ్ చేయలేమని. సో నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి మనాలికి అయితే బయలుదేరిపోయినాం. ఇంకా మనాలి బీర్ బిల్లింగ్ నుంచి అయితే ఒక 160 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడి నుంచి ఇలాంటికి నార్మల్ టైం అయితే 4 hours చూపిస్తుంది. కాకపోతే మా డ్రైవర్ అన్నాడు ఈ వెదర్ కండిషన్ వల్ల ట్రాఫిక్ ప్లస్ మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి మనకి పోయేసరికి సాయంత్రం పడుతుంది అని చెప్పేసి మేము పొద్దున్నే బయలుదేరిపోయినాం. చూస్తులు కదా వెదర్ అయితే ఎట్లా మారుతుందో, అప్పుడప్పుడే వర్షం పడుతుంది, అప్పుడప్పుడే మనకి మబ్బులు వస్తాయి. సో మనం అయితే హిమాచల్ ప్రదేశ్లోని ఘాట్ రోడ్లో చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నాం. సో మనకి ముంగడ అసలు రోడ్డు ఏం వస్తుంది ఏం పోతుందని కనబడతలేదు. మేమైతే 30కి మించలేదు స్పీడ్, 30 లోపే పోతున్న డ్రైవర్ని అయితే. ఇంకా అట్లా చాలా దూరం ట్రావెల్ చేసినాక మనం మొత్తానికి అయితే మండీ టౌన్కి అయితే చేరుకున్నాం. మండీ టౌన్ మనకి బీర్ బిల్లింగ్ నుంచి వెళ్ళి మనాలికి ఎగ్జాక్ట్ మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తుంది బియాస్ నది. ఇక్కడి నుంచి అయితే మొత్తం చాలా క్లియర్గా కనబడుతుంది, ఎందుకంటే మనం పోయే రోడ్ మొత్తం ఈ బియాస్ రోడ్ పక్క నుంచే పోతుంది. సో ఇట్లనే కొంచెం ముందు పోతే ఇదే మండీ టౌన్లో మనకి పండో డ్యామ్ అనేది ఉంది. ఆ డ్యామ్ వచ్చేసి 1977లో కట్టిళ్ళు, చాలా అంటే చాలా పాత డ్యామ్. ఈ డ్యామ్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బియాస్ నదిలోంచి పోయే వాటర్ని వేస్ట్ చేయకుండా అక్కడ స్టోర్ చేసి దాని ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ చేస్తున్నారు. ఇంకా అట్లా కొంచెం దూరం ట్రావెల్ చేసినాక మనం మొత్తానికి పండో డ్యామ్ దగ్గరికి వచ్చేసినాం. సో ఈ డ్యామ్ మీదుగానే మనం బియాస్ నది క్రాస్ చేసి ఆ పక్కన ఉన్న కొండకైతే వెళ్తున్నాము. ఇక్కడే మొత్తం వాటర్ స్టోరేజ్ అవుతుంది. ఈ వాటర్తోనే మనకి పవర్ అయితే జనరేట్ అవుతుంది. మొత్తానికి బియాస్ నది క్రాస్ చేసి అట్లా ఘాట్ రోడ్ మీద ఇంకొంచెం పైకి వెళ్ళినాక మనకు అక్కడి నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. కంప్లీట్ బియాస్ నది అండ్ పండో డ్యామ్ మొత్తం కనపడుతుంది. ఈ నుంచి రైట్కి పోతే మనం మనాలి, కాకపోతే వ్యూ పాయింట్ కోసం మనం లెఫ్ట్కి అయితే వచ్చినాం. ఇది వ్యూ పాయింట్, చూడండి ఎంత బాగుందో. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదే పండో డ్యామ్. సో మనం ఆ డ్యామ్ మీదుగానే ఈ ఘాట్ రోడ్కి అయితే వచ్చేసినాం. ఇంకా అక్కడ అట్లా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మనం అయితే మళ్ళీ మనాలికి అయితే బయలుదేరిపోయాం. మనాలి ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 86 కిలోమీటర్స్. సో 86 కిలోమీటర్స్ చూస్తుగా బోర్డు మనాలి. ఇంకా అట్లనే 512 కిలోమీటర్స్ స్ట్రేట్కి వెళ్ళిపోయినాం, డైరెక్ట్ లేహ్ లదాఖ్కి వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడి నుంచి రోడ్ అయితే మొత్తం ఘాట్ రోడ్డే. మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కొండలు, పక్కనే లోయ. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. కాకపోతే డేంజరస్ రోడ్ కూడా, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ చాలా వరకు అవుతుంటాయట. మేమైతే జాగ్రత్తగా చూసుకుంటూ పోయినాం. ఇంకా అట్లా ఘాట్ రోడ్లో ముందుకు పోతూ ఉంటే మధ్యలో అయితే చాలా పెద్ద పెద్ద టనల్స్ అయితే వచ్చినాయి. ఆ టనల్స్ ఆల్మోస్ట్ 5 నుంచి 6 కిలోమీటర్స్ పెద్ద పొడవు ఉన్నాయి. ఇక్కడితో మనం టనల్స్లో జర్నీ చేయడం అయితే అయిపోయింది. కాకపోతే ఘాట్ రోడ్ అట్లనే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఘాట్ రోడ్ ఆల్మోస్ట్ ఒక 1000 feet ఎబోనే ఉంది సీ లెవెల్కి. ఇప్పుడు పక్కన చూస్తున్న కొండలు అయితేనే అవి ఇంకొక 1500 feet పైన ఉంటాయి. ఇంకా మనం మనాలి పోయేదాకా మనకి మన ఎంబడే బియాస్ నది వస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే బియాస్ నది స్టార్ట్ అయ్యేదే మనం మనాలి నుంచి. సో మనాలి దగ్గరలోని రౌతంగ్ పాస్లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ అయ్యే ప్లేస్ పేరు బియాస్ కొండ్. ఫైనల్లీ మనం మనాలి దగ్గరికి వచ్చేసినట్టే, ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ కుల్లులోని వైష్ణోదేవి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇంకా కుల్లూరు నుంచి మనాలి మనకి ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది. ఈడికెళ్ళి మనం మనాలికి పోవడానికి ఆల్మోస్ట్ గంట అయితే పడుతుంది. డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఇంకెక్కువైనా పట్టొచ్చు.
చూస్తున్నారు కదా బియాస్ నది ఫ్లో అయితే ఎంత ఉందో, పడితే అయితే ఇక వచ్చుడు లేదు. కాకపోతే ఈ ఫ్లోలోనే మనకి రివర్ రాఫ్టింగ్ అయితే చేస్తారు. కుల్లు ఈజ్ ఫేమస్ ఫర్ రివర్ రాఫ్టింగ్. ఇంకా వైష్ణవిదేవి టెంపుల్లో అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ మనాలికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మనాలి ఇక్కడి నుంచి మాకు చేరుకోవడానికి గంట టైం పడుతుంది అన్నారు కదా, కాకపోతే ఇంకెక్కువనే పట్టింది. ఎందుకంటే పీక్ సీజన్ కావడం వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఇంకా మొత్తానికి మేము ఉండే హోటల్ చేరుకోవడానికి మాకు నైట్ అయితే అయింది. మేము ఉండే హోటల్ పేరు ఎన్ఎస్బి న్యూ స్నోబర్డ్ హోటల్ మనాలి. మేమైతే ఈ హోటల్లో రూమ్స్ అయితే ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే రూమ్లో హీటర్ లేకుండా అస్సలుగా ఉండలేము, ఎందుకంటే చలి విపరీతంగా ఉంది. సో 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇచ్చిండు మాకు. 500కి అయితే ఒక హీటరు, 1000కి అయితే ఒక హీటరు. 500 హీటర్ పెట్టుకుంటే ఈ చలి అయితే ఆపలేము. సో అందుకోసం 1000 రూపీస్ హీటర్ తీసుకున్నాం. రూమ్ హీటర్ పర్ డే 1000 రూపీస్. ఇప్పుడు మేమున్న హోటల్ రూమ్స్ అండ్ వాష్రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అందరం అయితే ఫ్రెష్ అయిపోయినాం. ఫ్రెష్ అంటే స్నానం ఇట్లా కాదు, జస్ట్ చేయలు కడుక్కున్నాం. చలి విపరీతంగా ఉండే, అసలు అది చేయలేము ఈ నైట్లో. సో అందరం అయితే డిన్నర్కి వచ్చేసినాం. ఇప్పుడు మనం ఉన్న హోటల్ అకామిడేషన్లో మనకి బ్రేక్ఫాస్ట్తో పాటు డిన్నర్ కూడా ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం మనం ఎట్లాగో బయటనే ఉంటాం కాబట్టి బయటనే తింటాం. ఇంకా డిన్నర్లో వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయి. మాకైతే ఆకలి దంచుతుంది. సో మేమైతే డిన్నర్ చేయడానికి పోతున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇంకా మా నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.